క్రికెట్లో 150 కిలోమీటర్ల వేగం దాటడం చాలా పెద్ద విషయం. కానీ కొందరు బౌలర్లు దానిని కూడా దాటి 160 కిలోమీటర్లకు పైగా బంతులు విసిరి చరిత్ర సృష్టించారు. ఈ వీడియోలో క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బంతులు విసిరిన టాప్ 10 బౌలర్ల గురించి తెలుసుకుందాం. షేన్ బాండ్. న్యూజిలాండ్కు చెందిన షేన్ బాండ్ ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభావంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. గంటకు 156.4 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి తన పేరు చరిత్రలో నమోదు చేసుకున్నాడు. And he just angles the bat ever so slightly, Matthew Hayden. He might be a little annoyed with that. The fact that he's just opened the face, and Brendan McCullum makes a good, confident, safe, pretty easy start. So Hayden goes for one. మహమ్మద్ సమీ. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సమీ సహజసిద్ధమైన వేగానికి ప్రసిద్ధి చెందాడు. 156.4 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచ వేగవంతమైన బౌలర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. And all credit to Mohammed Sami. And Vincent has gone for the second time in the match. మొహమ్మద్ సమీ బౌలింగ్ యాక్షన్ చాలా సాఫీగా ఉండేది. సరైన కన్సిస్టెన్సీ ఉంటే మరింత గొప్ప స్థాయికి చేరేవాడని చాలా మంది క్రికెట్ నిపుణులు భావిస్తారు. అయితే కన్సిస్టెన్సీ లేకపోవడం, లైన్ అండ్ లెంగ్త్ పై పూర్తి నియంత్రణ లేకపోవడం వల్ల అతను తన ప్రతిభకు తగిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాడు. అయినప్పటికీ ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్ల గురించి మాట్లాడినప్పుడు మొహమ్మద్ సమీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. ఇతని సహజ వేగం ఇప్పటికీ కూడా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మిచెల్ జాన్సన్. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లలో మిచెల్ జాన్సన్ ఒకడు. అతని బౌలింగ్లో వేగం, బౌన్స్, అగ్రెషన్ అనే 3 ప్రధాన ఆయుధాలు ఉండేవి. 2013లో ఇంగ్లాండ్పై 156.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచంలోని వేగవంతమైన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. Pulls again, it's in there, straight to him. This will be out, he's got him. Mitchell Johnson's got him again. It's in the air. Is it out, is it out? He's under it, he's got him. There's the wicket, Mitchell Johnson. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ అయిన జాన్సన్ తన వేగంతో పాటు బ్యాట్స్మెన్ ను భయపెట్టే బౌన్సర్లకు ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా 2013-14 యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఆ సిరీస్ లో అతని వేగం గంటకు 150 కిలోమీటర్లకు పైగా నమోదవుతూ ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. జాన్సన్ వేసిన బంతి పిచ్ పై పడిన తరువాత అకస్మాత్తుగా ఎత్తుకు లేచేది. దీంతో బ్యాట్స్మెన్ కు షాట్లు ఆడటం చాలా కష్టమయ్యేది. అతని వేగవంతమైన యార్కర్స్, డెడ్లీ బౌన్సర్స్ మరియు అగ్రెసివ్ యాటిట్యూడ్ అతన్ని ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలబెట్టాయి. Wonderful catching from the Australian captain. Mitch Johnson's got 5. టెస్ట్ క్రికెట్లో 313 వికెట్లు, వన్డేల్లో 239 వికెట్లు తీసిన జాన్సన్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతని వేగం, దూకుడు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. Oh, that's full. They want LBW and they've got it.
ముఖ్యంగా కొత్త బంతితో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ రెండూ చేయగలిగేవాడు. కుడి చేతి బ్యాట్స్మెన్ కు ఇన్ స్వింగ్ యార్కర్లు ప్రమాదకరంగా ఉండేవి. అది మాత్రమే కాక వికెట్ తీసిన తర్వాత అతని సెలబ్రేషన్స్ చాలా ప్రసిద్ధి. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పై నిరంతరం ఒత్తిడి తీసుకొని వచ్చేవాడు. What a skill! ఫిడేల్ ఎడ్వర్డ్స్. వెస్టిండీస్ కు చెందిన ఫిడేల్ ఎడ్వర్డ్స్ ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతని ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్, మెరుపు వేగం కారణంగా క్రికెట్ అభిమానులు అతన్ని ఎంతో ఇష్టపడేవారు. 2003లో దక్షిణాఫ్రికాపై 157.7 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డుల జాబితాలో చోటు సంపాదించాడు. Alistair Cook, he doesn't drop these. A quick shout of mine because he sensed fine leg was coming. We've seen that reaction. Summer, the genuine wicket taker, has a wicket. ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉండేది. బంతిని చివరి క్షణం వరకు దాచిపెట్టి విడుదల చేయటం వల్ల బ్యాట్స్మెన్ కు బంతి వేగాన్ని అంచనా వేయడం కష్టమయ్యేది. అతని వేగవంతమైన బౌన్సర్లు, షార్ట్ పిచ్ డెలివరీలు బ్యాట్స్మెన్ ను తీవ్ర ఒత్తిడికి గురిచేసేవి. A bit of room for himself to hit through the offside and missing it. A particular Yorker was there to hit, just missed it. Paul Collingwood realising the urgency now for the England team to get on with it. Edwards was right up to the mark. 2007 ప్రపంచ కప్ సమయంలో అతను వెస్టిండీస్ బౌలింగ్ దళంలో కీలక సభ్యుడిగా నిలిచాడు. అయితే గాయాలు తరచుగా ఇబ్బంది పెట్టినా ఫిట్ గా ఉన్నప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ కూడా అతను గట్టి సవాల్ విసిరేవాడు. The bat, Squanis again appeared to be himself a little bit of room like his captain Collingwood previously. There we go, a little bit of room. It was sort of there to hit, wasn't it? Didn't go 0.9 miles an hour. The familiar send off. అతని బౌలింగ్ యాక్షన్ ను చాలా మంది వెస్టిండీస్ దిగ్గజం మాల్కమ్ మార్షల్ శైలితో పోల్చేవారు. వేగం, దూకుడు, ప్రత్యేక యాక్షన్ కలయికతో ఫిడేల్ ఎడ్వర్డ్స్ ఫాస్ట్ బౌలింగ్ అభిమానుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆండీ రాబర్ట్స్. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ సామ్రాజ్యానికి పునాది వేసిన గొప్ప బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ ఒకరు. 1970లలో ప్రపంచ క్రికెట్ ను తన వేగం, తెలివైన బౌలింగ్ తో శాసించాడు. అతను గంటకు 159.5 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆండీ రాబర్ట్స్ కేవలం వేగంపైనే ఆధారపడేవాడు కాదు. అతని అసలు బౌలింగ్ బ్యాట్స్మెన్ ను మోసం చేసే వ్యూహాత్మక బౌలింగ్. ఒకే ఓవర్లో 2 రకాల బౌన్సర్లు వేయటం అతని ప్రత్యేకత. మొదటి బౌన్సర్ కొంచెం నెమ్మదిగా, రెండో బౌన్సర్ చాలా వేగంగా వచ్చేది. దీంతో బ్యాట్స్మెన్ టైమింగ్ పూర్తిగా తప్పిపోయేది. 1975 మరియు 1979 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ జట్టులో అతను కీలక సభ్యుడు. మైకేల్ హోల్డింగ్, జోయల్ గార్నర్, మాల్కమ్ మార్షల్ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లకు ముందు మార్గం చూపిన వ్యక్తిగా ఆండీ రాబర్ట్స్ ను గుర్తిస్తారు. టెస్ట్ క్రికెట్ లో 202 వికెట్లు సాధించిన రాబర్ట్స్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ సంస్కృతికి ఆద్యుడిగా పేరొందాడు. అతని వేగం, ఖచ్చితత్వం, తెలివితేటలు కలిసి అతని క్రికెట్ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలబెట్టాయి. మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆధునిక క్రికెట్ లో అత్యంత ప్రమాదకరమైన ఎడమ చేతి బౌలర్లలో ఒకడు. అతని వేగం, స్వింగ్, యార్కర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 2015లో న్యూజిలాండ్ పై 160.4 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్ల జాబితాలో
స్థానాన్ని సంపాదించాడు. He's going to be safe, but it's, or is he? No, he's not. That's a brilliant take, Maxwell. స్టార్క్ యొక్క ప్రధాన బలం అతని స్వింగింగ్ యార్కర్స్, ముఖ్యంగా కొత్త బంతితో ఇన్ స్వింగ్ డెలివరీలను అద్భుతంగా వేయగలడు. అతని వేగవంతమైన యార్కర్లు స్టంప్స్ ను ఛేదించడం చాలా సాధారణం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ కూడా స్టార్క్ యార్కర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. From Stark. Two in the over. 150 wickets in ODIs. Paul Mitchell Stark, the quickest to reach that figure. 2015 ప్రపంచ కప్ లో స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నమెంట్ లో 22 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని వేగం, స్వింగ్, యాక్యురసీ కలయిక అతన్ని ప్రపంచ క్రికెట్ లో అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలబెట్టాయి. Has taken him to 27 wickets, all-time best bowler in terms of number of wickets. జెఫ్ థామ్సన్, ఆస్ట్రేలియా. క్రికెట్ చరిత్రలో అత్యంత భయంకరమైన ఫాస్ట్ బౌలర్లలో జెఫ్ థామ్సన్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. 1970లలో ఆస్ట్రేలియా తరపున ఆడిన థామ్సన్ తన అసాధారణ వేగంతో ప్రపంచంలోని బ్యాట్స్మెన్ వణికించాడు. అతను గంటకు 160.6 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరినట్లు నమోదైంది. Fear was an amazing part of the armour. It's bowling very fast at the moment. Up in the block, big appeal there for Justice has been done. Talk about Tate, and he was a very fine fast bowler and his similarities and all that sort of thing. They talk about Shoaib Akhtar and that. It's one thing to bowl 155s and then get recorded. ప్రత్యేకంగా డెన్నిస్ లిల్లీతో కలిసి ఏర్పరిచిన అతని ఫాస్ట్ బౌలింగ్ జోడీ ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన జోడీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. థామ్సన్ బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు బ్యాట్స్మెన్ను తరచూ ఇబ్బంది పెట్టేవి. అతని గురించి ఒకసారి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ఇలా అన్నాడు: బంతి కనిపించే లోపే వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళిపోయేది. ఈ ఒక్క మాటే అతని వేగం ఎంత ప్రమాదకరమో చెబుతుంది. మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా. ఆధునిక క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒకడు. ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ అయిన స్టార్క్ తన వేగం, స్వింగ్, డెడ్లీ యార్కర్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. స్టార్క్ బౌలింగ్ లో అత్యంత ప్రమాదకరమైన అంశం అతని ఇన్ స్వింగింగ్ యార్కర్. బంతి ఒక్కసారిగా లోపలికి తిరిగి నేరుగా స్టంప్స్ ను తాగుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ కూడా అతని యార్కర్స్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. And Andre Russell, to me, has played it so wrongly in the end. He hasn't hit that well at all. Aaron Finch will take it. Aaron Finch does. Mitchell Stark, the wicket taker. టెస్ట్ క్రికెట్ లోను, వన్డేల్లోను, T20లోను స్టార్క్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కు ఎప్పుడూ ఒక పెద్ద సవాల్. అతని వేగం, ఖచ్చితత్వం, స్వింగ్ కలయిక అతన్ని ఈ తరం గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలబెట్టాయి. Mitchell Stark is 6th in one day internationals and is 3rd against the West Indies. బ్రెట్లీ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన మరియు విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో బ్రెట్లీ ఒకడు. తన మెరుపు వేగం, అద్భుతమైన యార్కర్లు మరియు దూకుడైన బౌలింగ్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానం సంపాదించాడు. 2005లో న్యూజిలాండ్ పై గంటకు 161.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బౌలర్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నాడు.
13 is ball an absolute beauty. It's a full length delivery that's so బ్రెట్లీ బౌలింగ్ లో ప్రధాన బలం రా పేస్. అతను నిరంతరం 150 km/h కంటే ఎక్కువ వేగంతో బంతులు విసరగలిగేవాడు. వేగంతో పాటు స్వింగ్ మరియు యాక్యురసీ కూడా ఉండటంతో బ్యాట్స్మెన్ కు అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారేది. టెస్ట్ క్రికెట్ లో 310 వికెట్లు, వన్డేల్లో 380 వికెట్లు సాధించిన బ్రెట్లీ ప్రపంచ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. షాన్ టెయిట్, ఆస్ట్రేలియాకు చెందిన షాన్ టెయిట్ టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతని బౌలింగ్ యాక్షన్ చాలా ప్రత్యేకంగా ఉండేది. పొడవైన రన్అప్, శక్తివంతమైన డెలివరీస్ తో బంతిని మెరుపు వేగంతో విసిరేవాడు. 2010లో ఇంగ్లాండ్ పై గంటకు 161.1 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతిగా నమోదు చేశాడు. షాన్ టెయిట్ బౌలింగ్ లో ప్రధాన బలం షీర్ పేస్. అతను తరచుగా 150 km/h కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరేవాడు. అతని బౌన్సర్లు బ్యాట్స్మెన్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. బంతి వేగంగా రావటమే కాకుండా అదనపు బౌన్స్ కూడా ఉండటంతో షాట్లు ఆడటం చాలా కష్టమయ్యేది. all bowled in beauty. Pitch it up, swing it back in, bullseye. Keeps. Oh, done him again. 2007 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టులో టైట్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. గాయాలు అతని కెరీర్ ను ప్రభావితం చేసినప్పటికీ ఫిట్ గా ఉన్నప్పుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. అతని వేగం కారణంగా చాలా మంది క్రికెట్ అభిమానులు అతన్ని స్పీడ్ డెమాన్ గా పిలిచేవారు. నేటికి షాన్ టెయిట్ పేరు వినగానే మెరుపు వేగంతో దూసుకొచ్చే బంతులు గుర్తుకు వస్తాయి. షోయబ్ అఖ్తర్, పాకిస్తాన్. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతి విసిరిన బౌలర్ ఎవరు అనంటే ముందుగా గుర్తుకు వచ్చేది షోయబ్ అఖ్తర్. పాకిస్తాన్కు చెందిన ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ తన అసాధారణ వేగం, దూకుడు మరియు భయంకరమైన బౌన్సర్లతో ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. 2003 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ పై గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఇప్పటికీ చెక్కు చెదరని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. షోయబ్ అఖ్తర్ కు రావల్పిండి ఎక్స్ప్రెస్ అనే పేరు కూడా ఉంది. అతని పొడవైన రన్అప్, అపారమైన శక్తితో కూడిన యాక్షన్ వల్ల బంతి మెరుపు వేగంతో బ్యాట్స్మెన్ వైపు దూసుకెళ్లేది. 150 కిలోమీటర్ల గంటకి వేగం కంటే కూడా ఎక్కువ వేగంతో వరుసగా బౌలింగ్ చేయడం అతనికి సాధారణ విషయమే. వేగంతో పాటు రివర్స్ స్వింగ్ చేయడంలో కూడా అఖ్తర్ నిపుణుడు. పాత బంతితో కూడా వికెట్లు తీయగల సామర్థ్యం అతనికి ఉండేది. అతని బౌన్సర్లు, యార్కర్లు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ ను సైతం ఇబ్బంది పెట్టేది. There's absolutely no doubt about it. We've spoken about it and he's come up with the goods. The Pakistanis, they are back into this game. And that was the reason why Shoaib Akhtar was brought back into the attack by the Pakistanis. భారత్ పై జరిగిన మ్యాచ్ల్లో కూడా షోయబ్ అఖ్తర్ తన వేగంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ బ్యాట్స్మెన్ తో అతని పోటీలు క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.